Welcome to the Sanctuary Church. Once again, good morning. ఈరోజు మనము వి విల్ కంక్లూడ్ దట్ క్రైస్ట్ ఫార్మ్డ్ డిసైపుల్షిప్ స్పిరిచువల్ ఫార్మేషన్లో లాస్ట్ మెసేజ్ ఇది. విల్ బి లుకింగ్ ఇన్ టు నంబర్స్ 25th చాప్టర్, సంఖ్యాకాండము 25వ అధ్యాయం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా మధ్యలో ఉండండి. మీ యొక్క వాక్యం ధ్యానించుకొంచుండగా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, మాతో ఈరోజు నెమ్మదిగా మాట్లాడమని ప్రార్థన చేసుకుంటున్నాం. మమ్మల్ని కన్విక్ట్ చేయండి. మీ యొక్క మాట ద్వారా ప్రభా మమ్మల్ని సంధించి మా జీవితాలని సరిచేసి మీ స్వారూప్యంలోకి మార్చిపట్టడానికి ప్రభా మరి ఒక అవకాశం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. లాస్ట్ టైం మనము కాలేబు గురించి చదువుకున్నాం. ఓకే, కాలేబు గురించి చదువుకునేటప్పుడు మనము విశ్వాసం గురించి, దేవుని యొక్క వాగ్దానాల్ని స్వతంత్రించుకోవడం ఎలా అని చెప్పేసి మనము నేర్చుకొని ఉన్నాం. ఈరోజు మనము వి విల్ స్టడీ అ డిఫరెంట్ క్యారెక్టర్. మనం అనుకుంటాం కదా, ఇన్సిగ్నిఫికెంట్, బైబిల్లో చాలా తక్కువగా రాయబడిన వ్యక్తుల దగ్గర నుంచి మనం క్యారెక్టర్ స్టడీ చేసి స్పిరిచువల్ ఫార్మేషన్లో కొన్ని లెసన్స్ నేర్చుకుందాం అనేది మన ప్రయత్నం. ఓకే, సో ఈరోజు క్యారెక్టర్ స్టడీ ఎవరి పేరు మీద జరుగుతుంది? ఫినెహాస్ పేరు మీద జరుగుతుంది. వెరీ గుడ్. ఓకే, సో మీకు అందరికీ పరిచయమైన వ్యక్తి అయినా ఫినెహాస్. కానీ ఈ మధ్య ఫినెహాస్ అనే పేరు ఎవరికి పెడతలేరు, అసలు ఎప్పుడు తారసపల్లె ఫినెహాస్ అనే పేరు కదా. ఎందుకు పెట్టట్లేరు? రానున్న తరాలకి ఇదొక విజ్ఞప్తి, తల్లిదండ్రులకి. మంచి పేరు, ఒకసారి మీరు, ఇట్స్ ఎ వెరీ గుడ్ పర్సన్. ఓకే, చూడండి, ఈ 25th చాప్టర్కి మనకి చిన్న కాంటెక్స్ట్ ఉంది. కాంటెక్స్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, నేపథ్యము అండర్స్టాండ్ చేసుకోవాలి. లాస్ట్ టైం మనం చూస్తే వాళ్ళ జంక్షన్ పేరు కాదేష్ బర్నియా. మీకు గుర్తుందా? కాలేబ్ వాళ్ళు జంక్షన్ అక్కడికి వచ్చినప్పుడు కాదేష్ బర్నియా దగ్గర నుంచి దేవుడు తిరిగి వాళ్ళ యొక్క అపనమ్మకం బట్టి, దేర్ అన్బిలీఫ్ని బట్టి, గాడ్ వాంట్స్ దెమ్ టు టర్న్ బ్యాక్ అండ్ గో ఇన్ టు ద విల్డర్నెస్ కదా. 40 years విల్డర్నెస్లో వాళ్ళు సంచరిస్తారు. 20 years పైన జనాంగం అంతా విల్డర్నెస్లో పెరిష్ అయిపోయిన తర్వాత కొత్త తరాన్ని దేవుడు ప్రామిస్ ల్యాండ్కి తీసుకొస్తూ ఉంటాడు. ఓకే, ఆ ప్రాసెస్లో ఇక్కడ ఇంకో జంక్షన్కి వస్తారనమాట వీళ్ళు. 22వ అధ్యాయము సంఖ్యాకాండం 1వ వచనం ఉంటుంది. తర్వాత ఇశ్రాయేలీయులు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరంలోనున్న మోయాబు మైదానంలో దిగిరి. ఇదంతా పరిస్థితి అక్కడ జరుగుతుందన్నమాట. ఈ సిట్యుయేషన్ అంతా అక్కడ జరుగుతుంది. ఇక్కడ ప్లేస్ పేరు షిత్తీము. ఓకే, అది ఎక్కడుంది? 25 మొదట్లో ఉంది. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా. మీరు కనుక యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము కనుక చూస్తే, యెహోషువ 2 స్పైస్ని ఈ షిత్తీం దగ్గర నుంచే ఎరికో పట్టణానికి పంపిస్తాడు. సో ఇట్స్ ఎ డిఫరెంట్ జంక్షన్. వీళ్ళు కాదేష్ బర్నియా దగ్గరికి చుట్టూ ఎప్పుడు 40 yearsలో ఒక రౌండ్ వేయటం, కాదేష్ బర్నియాకి రావటం, ఒక రౌండ్ వేయటం, కాదేష్ బర్నియాకి రావటం, అట్లా 40 సంవత్సరాలు చేసిన తర్వాత ఫస్ట్ టైం సరుకులు వేయకుండా కాదేష్ బర్నియా నుంచి ప్రామిస్ ల్యాండ్కి ప్రయాణమైపోతున్నారనమాట. ఓకే, ఆ కాదేష్ బర్నియా నుంచి షిత్తీంకి వచ్చారు. ఈ ప్రాసెస్లో 2-3 కింగ్స్ని ఓడిస్తారు. ఓకే, వాళ్ళ యొక్క టెరిటరీస్ని ఆక్రమించుకొని ప్రామిస్ ల్యాండ్ వైపుకి ప్రయాణం చేస్తూ షిత్తీంకి వచ్చారు. ఈ ప్రాసెస్లో ఏమైందంటే, మిద్యాను మైదానంలో వాళ్ళు దిగినప్పుడు ఒక చిన్న స్టోరీ ఉంది మీకు. బాలాము, దాని తర్వాత బిలాము, బాలాకు స్టోరీ తెలుసు కదా. ఓకే, బాలాకు వచ్చి ఏం చేస్తాడంటే, బిలాం దగ్గరకు వచ్చి, ఈ జనాంగము చాలా విస్తారమైన జనాంగము, వీళ్ళ గురించి హిస్టరీ తెలిసింది, సిహోను ఓగు కింగ్లని ఓడించాడు, ఇంకా నెక్స్ట్ మేమే, నువ్వు వచ్చి వీళ్ళని కర్స్ చేయాలి అని చెప్తాడనమాట. వీళ్ళని శపించాలి అని చెప్తాడు. ఎవరు? బాలాకు రాజు. ఎవరికి చెప్తాడు? బిలాము అనే ప్రాఫిట్కి, ప్రవక్తకి చెప్తాడు. ఈ బిలాము దేవుని నమ్మిన వ్యక్తి అనమాట. ఓకే, చెప్తే ఇతను ఆలోచించి 2-3 సార్లు ఆలోచించి చివరికి బయలుదేరుతాడు. ఎందుకంటే బాలాకి ఏం చేస్తాడంటే చాలా ధనం ఇస్తాడు. ఓకే, చాలా ప్రలోభ పెడతాడనమాట. ప్రలోభ పెడితే ఆ స్టోరీ చాలా 3 అధ్యాయాలు దానికి కేటాయించబడింది. అంటే అంత సమయం తీసుకున్నాడు బిలాము దేవునికి మళ్ళీ అలైన్ కావడానికి. అలైన్ అయినో లేడో కూడా బైబిల్లో రాయబడలేదు. ఐ మేక్ యూ రీడ్ దట్ వర్స్ ఆల్సో.
బిలాం ఏం చేసిండంటే సరే డబ్బులు ఇస్తావా, డబ్బులు తీసుకొని ఎవరిని శపించాలో చెప్పని చెప్పేసి ఇశ్రాయేలుని శపించడానికి బయలుదేరిందనమాట. మనం ఆటో ఫర్ హైర్ అని చూస్తాం కదా, ఈయన ప్రాఫిట్ ఫర్ హైర్. ఓకే, మనము ఎవరికన్నా ఏదన్నా శపించాలంటే బిలాంని పిలవాలి, డబ్బులు ఇస్తే పూకట్కి చేసేస్తాడు, ఫ్రీగా చేసేస్తాడనమాట. ఓకే, సో బిలాము అట్లా పోయి ఇశ్రాయేలుని శపించడానికి రెడీ అవుతారనమాట. రెడీ అయ్యి అది చాలా డ్రమాటిక్ ఈవెంట్స్. ఆ 3 చాప్టర్స్ మీరు చదివితే బలి అర్పించిన తర్వాత పోయి ఈయన శపించడానికి ఇట్లా నోరు తెరవంగానే ఆశీర్వచనాలు వస్తూ ఉంటాయి ఆశ్చర్యంగా. హీ వాంటెడ్ టు కర్స్, హిస్ హార్ట్ ఈస్ టు కర్స్, బట్ వైల్ హీ స్పీకింగ్ హీ స్పీకింగ్ ఆల్ ద బ్లెస్సింగ్స్. బాలాక్ వింటూ ఉంటాడు, అరే నీకు ఇంత డబ్బులు ఇస్తే ఎట్లా నువ్వు ఆశీర్వచనాలు పలుకుతావు అని చెప్తే ఈ ప్లేస్ సరిగ్గా లేదని చెప్పేసి ఇంకో ప్లేస్కి వెళ్తారనమాట. ఓకే, పిస్గా మౌంటైన్కి వెళ్తారు. వెళ్తే మళ్ళీ అక్కడ కూడా బలులు అర్పిస్తారు. మళ్ళీ బిలాం అంటే నువ్వు ఇక్కడ ఉండు, నేను అక్కడ పోయి దేవుని దగ్గర మాట తీసుకొని వస్తా అని చెప్పేసి పోయి మళ్ళీ శాపనార్థాలు పలుకుతానికి రెడీ అవుతూ ఉంటే ఆశీర్వచనాలు వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఈ ప్లేస్ సరిగా లేదని చెప్పేసి ఇంకో ప్లేస్కి వెళ్తారు. ఓకే, ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా సేమ్ ఇదే సిట్యుయేషన్ అవుతుంది అనమాట. ఇప్పుడు 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 25వ వచనం. అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళను, బాలాకును తన త్రోవను వెళ్ళను. ఇట్స్ అన్ అన్ఫ్రూట్ఫుల్ అటెంప్ట్ అనమాట. ఓకే, ఎప్పుడైతే శాపనార్థాలు చేద్దాం అనుకున్నారో ఆశీర్వాచనాలు వచ్చేసరికి ఇద్దరు అలసిపోయారు. ఎవరు అలసిపోయారు? రాజు అలసిపోయాడు, మన ప్రాఫిట్ ఫర్ హైర్ కూడా అలసిపోయాడు. అలసిపోయి రాజు ఇంటికి వెళ్ళిపోయాడు, ప్రాఫిట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ బిలాం ఏం చేసిండంటే బాలాకి ఒక చిన్న ఫోన్ కాల్ చేసాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆలోచిస్తున్నాడు, ఎక్కడ ప్రాబ్లం అయింది, వేర్ డిడ్ ఐ గో రాంగ్? డబ్బులు తీసుకున్నాం, శపించాలని హృదయం ఉంది, మైండ్ కూడా ఉంది, కానీ పలుకుతుంటే ఏమొస్తున్నాయి? ఆశీర్వచనాలు వస్తున్నాయి అని చెప్పి బిలాం బాలాక్ దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా నీకు చెప్పినా కదయ్యా, వీళ్ళంతా దేవుని ప్రజలు, వీళ్ళని మనం శపించలేం, వీళ్ళకి ఏం పని చేయవు అని చెప్తాడనమాట. చూస్తారా వచనం 23వ అధ్యాయము 21వ వచనం, 20వ వచనం నుంచి చదువుతాను చూడండి. సరే 19 నుంచి చదువుతా, 18 నుంచి చదువుతా. యెహోవా ఏమి చెప్పానని అడగగా బిలాము ఇలా అన్నాడు అనమాట, ఉపమాన రీతిగా ఇట్లన్నాను, బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. ఎంత బ్యూటిఫుల్ వర్స్ అంటే 21 వర్స్ చూడండి. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. 22 రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారు రప్పించను, గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు. 23 నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియజెప్పబడును. బిలాం బాలాక్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు మంత్రమే లేవు వీళ్ళ మీద, ఏం చేతబడి చేసినా పనిచేయదు, వీళ్ళ మీద ఏ చేతబడి చేసినా పనిచేయదు, ఏ మంత్రం వేసినా పనిచేయలేదు, నువ్వు ఎన్ని ముగ్గులన్నాయి మధ్యలో ఎన్నెన్ని పెట్టు, ఓకే, ఏది వీళ్ళ మీద పనిచేయదు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సచ్ ఏ కంఫర్టింగ్ థింగ్, అష్యూరింగ్ థింగ్. నువ్వు కనుక ఈరోజు సురేష్ అన్న మనకి ఈరోజు డివోషన్ అదే చెప్పిండు, వి స్టార్టెడ్ వెల్ టుడే అన్న. ఏం చెప్పిండంటే దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుని సన్నిధిని ఆశ్రయించిన వాడికి ఏ మంత్రము పనిచేయదు, ఏ మంత్రము పనిచేయదు. ఓకే, ఇది బిలాకుకి అర్థమైంది. ఈరోజు కూడా మనం వింటుంటే కొంతమందికి భయం ఉంటుంది, అట్లా ఎవడన్నా చేతబడి చేస్తున్నాడేమో, ఎవడన్నా మంత్రం వేస్తున్నాడేమో. ఏమీ ఉండదు,
As long as you stay in the center of the presence of the Lord, nothing is going to harm you. బిలాముకి అది అర్థమైంది. ఆలోచించి బాలాకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, బాలాకు నేను చెప్పినా కదా, నీకు గుర్తుందా? ఏంది చెప్పినా? వీళ్ళ మీద ఏ మంత్రము, సార్సరీ ఏది పని చేయదు. వీళ్ళకి శకునములు లేవు, మంచి శకునము, దాని తర్వాత అది ఏముండవు. మనకి ముహూర్తాలు ఏముండవు. ఎవ్రీ డే ఈస్ ఎ గుడ్ డే. గుడ్ డే బిస్కెట్ కొనుక్కొని తినండి ఆ రోజు. ఎవ్రీ డే ఈస్ ఎ గుడ్ డే. ఎవ్రీ టైమ్ ఈస్ ఎ గుడ్ టైమ్. ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ బ్యాడ్ టైమ్ ద అదర్ పీపుల్ థింక్, యూ గో టు ద ఆఫీస్ ఆన్ దట్ డే, లైన్ తక్కువ ఉంటుంది, త్వరగా పని అవుతుంది మీకు. ఓకే, సో ఎవ్రీ డే ఈస్ ఎ గాడ్ బ్లెస్డ్ డే. ఎవ్రీ టైమ్ ఈస్ ఎ గాడ్ బ్లెస్డ్ టైమ్. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ us ఎనీ టైం. రేపొద్దున పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ముహూర్తం చూడకండి, మంచి రోజు చూడకండి, చుట్టాలందరూ ఫోన్ చేయండి, అందరికి ఎప్పుడు వీలో కనుక్కోండి, వీలైన రోజు పెళ్లి రోజు పెట్టుకోండి. అప్పుడు అందరూ చుట్టాలు వస్తారు. ఓకే, ప్రాక్టికల్ అడ్వైస్. మాది నా పెళ్ళి, మా అక్క పెళ్ళి, మా చెల్లి పెళ్ళి. ఓకే, 3 ఎండాకాలంలోనే అయినాయి. ఎందుకంటే మాకు స్కూల్ ఉంది, మా పేరెంట్స్కి ఎండాకాలం ఒక్కటే కన్వీనియంట్ టైం. మా ఫ్యామిలీలో చాలామంది టీచర్స్, 80% టీచర్స్, అందరికి ఎండాకాలమే కుదురుతుంది. ఓకే, సో 7th మేము పెళ్లి చేసుకున్నాము, 8th మా చెల్లి పెళ్లి చేసుకుంది, 9th మా అక్క పెళ్లి చేసుకుంది. కదా, ఇశ్రాయేలీలలో ఏ శకునము లేదు. ఓకే, మనకి ఎవ్రీ డే ఈస్ ఎ గాడ్ బ్లెస్డ్ డే. సో దట్ ఈస్ వాట్ బాలాక్ ఈస్ థింకింగ్. అరే, వై దిస్ థింగ్ హ్యాస్ నాట్ వర్క్డ్? I tried to do some sorcery, but this did not work, because these people are God's people. They belong to God. Nothing operates. అని చెప్పి ఆలోచించి బాలాకుకు ఫోన్ చేసి, బాలాకు వీళ్ళకి మంత్రం పనిచేయదు కానీ తంత్రం పనిచేస్తుందని చెప్పిండు అనమాట. ఓకే, వీళ్ళకి మంత్రము పనిచేయదు కానీ తంత్రము పనిచేస్తుందని చెప్పేసి ఒక ఐడియా చెప్పాడు. ఆ ఐడియా ఏంటి తెలుసా? బాలాకు ఏం చెప్పిండంటే, బాలాకు నువ్వు ఒక గ్రాండ్ పార్టీ కాల్ చేయి. ఓకే, కాల్ చేసి ఇన్విటేషన్ కార్డ్ కొట్టు. ఇన్విటేషన్ కార్డ్ చుట్టూ మంచి పర్ఫ్యూమ్ అయ్యి ఇన్విటేషన్ కార్డ్ పంపించు ఇంటికి. ఎవరిళ్ళకి పంపించాలా? ఇశ్రాయేలీయుల ఇంటికి పంపించు. ఇన్విటేషన్ కార్డ్ ఏంటంటే, ఈరోజు బలి అర్పించబడుతుంది మిద్యాన్ దేశంలో, మోయాబైట్స్ దేశంలో, అందరూ బలికి రావాలి అని చెప్పేసి ఇన్విటేషన్ పంపించారు. ఈ 1, 2, 3 వర్సెస్ యొక్క కాంటెక్స్ట్ మీకు చెప్తున్నాను అనమాట. ఇది ఎవరు చెప్పిన ఉపాయం? అది బిలాము చెప్పిన ఉపాయం. ఎవరికి అపాయం కలిగించాలని? ఇశ్రాయేలీయులకి అపాయం కలిగించాలని. బిలాము ఎవరి ప్రవక్త? ఇశ్రాయేలీయులకి ప్రవక్త. ఇశ్రాయేలీయులకి ప్రవక్త, కానీ బాలాక్ హైర్ చేసుకున్నాడు చెడు మాట్లాడమని, శపించమని. ఓకే, టు అన్ ఎక్స్టెంట్ మీకు తెలుసో లేదో, 3వ సారి పోతుంటే గాడిదొచ్చి, ఇంకా ఆయన పోతున్న మార్గం ఇరికైన మార్గం అయిపోయి, అటు కూడా ఇటు కూడా, ఇంకా ఎదుట ఒక ఏంజల్ ఆఫ్ గాడ్ కత్తి పట్టుకొని ఉంటే బిలాంకి కనిపించలా. ఎవరికి కనిపించింది? గాడిదకి కనిపించి, గాడిద వీడు మాటినట్లేదని గాడిద మాట్లాడిందంట. మాట్లాడితే అప్పుడు అర్థమైతే అప్పుడు వీడి కళ్ళు తెలుసుకొని, ఎంత తతంగం. ఇదంతా దేనికి తెలుసా? డబ్బు మీద ఆశ. డబ్బు మీద ఆశ. ఈ మాట చెప్తే వాడు ఏదో ఇస్తా అన్నాడు నాకు, కాబట్టి డబ్బు మీద ఆశతోని చేసిన పని. సో అది కుదరక వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయి అలసిపోయి ఇంటికి వెళ్ళిపోయినట్టుంది. కానీ 24వ అధ్యాయం లాస్ట్ వర్స్లో, కానీ నెక్స్ట్ చూస్తే దే రియలీ వర్క్డ్ అవుట్. దే డిడ్ ఏ వెరీ సీరియస్ హోంవర్క్. ఎస్పెషలీ బిలాము హోంవర్క్ చేసి బాలాక్కి ఫోన్ చేసి ఇలా అన్నాడు. ఇది మనకి ఎక్కడ తెలుస్తుందంటే సంఖ్యాకాండం 31వ అధ్యాయం ఒకసారి తెరవండి. మోషే పలుకుతాడు ఈ మాట. 31వ అధ్యాయం, సంఖ్యాకాండం 31వ అధ్యాయం 15వ వచనం. మోషే వారితో యుద్ధం చేసి వస్తారు. సరే, మీకు ఒక వర్ష చదివిస్తాను కదా, 31:8.
చదవండి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవేని, రెకమును, సూరును, హూరును, రేబును చంపిరి. బయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ బలాం. ఓకే, ఆ యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళు విమెన్ని స్పేర్ చేస్తారు. మెన్ అందరిని చంపుతారు, విమెన్ని స్పేర్ చేస్తారు. విమెన్ని స్పేర్ చేసినప్పుడు మోషే పలుకుతున్న మాటలు 15వ వచనం. మోషే వారితో, మీరు ఆడువారిని అందరినీ బ్రతుకునిచ్చితిరా? 16. ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? ఓకే, సో వాళ్ళకి అప్పుడు ఆ ప్రాబ్లం అయినప్పుడు రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తే ప్రాబ్లం ఏమని తెలియదంటే, అందరి ఇంట్లో మంచి వాసన వస్తుంది. ఆ వాసన ఏంటి తెలుసా? సెంటెడ్ గ్రీటింగ్ కార్డ్ వచ్చింది, సెంటెడ్ ఇన్విటేషన్ వచ్చింది. ఆ సెంట్తోని వీళ్ళందరూ ఏం చేసిండ్రు? ఆ బలి మాంసాన్ని భుజించటానికి బయలుదేరి వెళ్తారనమాట. ఓకే, బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ బయాల్ పియోర్ అనే ఒక దేవత, ఈ దేవత ఫర్టిలిటీ గాడెస్ అనమాట. పిల్లలు పుట్టడానికి ఈ దేవతని ఆశ్రయించేవాళ్ళు. అండ్ ఈవెని పూజించేటప్పుడు ప్రాస్టిట్యూషన్ ఉండేదన్నమాట. దట్ ఈస్ ద యాక్టివిటీ. సో ఇజ్రాయలైట్స్ అందరూ అక్కడికి పోయి మోయాబీల స్త్రీలతోని వీళ్ళు శయనిస్తారు. ఓకే, దట్ ఈస్ ద సిన్ ఇజ్రాయలైట్స్ హ్యావ్ కమిటెడ్. చిన్న మాట మనం ఏం చదువుకున్నాము? 24వ అధ్యాయము. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎంత బ్యూటిఫుల్ మాట కదా. ఇది మన స్టాండింగ్. ఇప్పుడు కూడా క్రీస్తులో ఇది మన స్థితి, మన స్టాండింగ్ అన్నాడు. ఇప్పుడు కూడా క్రీస్తులో దేవుడు నిన్ను చూస్తే నీలో ఏ దోషము కనిపించదు దేవునికి. క్రీస్తులో చూడాలి. బై ద వే, నువ్వు క్రీస్తు, అందుకని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఏమనుంది? క్రీస్తు యేసులో ఉన్నవాడికి ఏ శిక్షా విధియు, దెర్ ఇస్ నో కండెమ్నేషన్ నౌ హూ ఆర్ దేర్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తులు. అందుకనే మళ్ళీ దేవుని సన్నిధిలో ఉన్నవాడికి ఏ శిక్షా విధియు లేదు. దేవుడు వెతికి చూసిన క్రీస్తులో మనం ఉంటే మనలో దోషము కనిపించదంట. ఇంతకంటే బ్యూటిఫుల్ స్టాండింగ్ మనకి ఎక్కడుంది? ఇది మన స్థితి. కానీ మన గతి కూడా ఉంది. ఆ గతి ఏంటి తెలుసా? 3వ వచనం 25:3. అట్లు ఇశ్రాయేలీయులు బయలుపెరుతో కలుసుకున్న వారి మీద యెహోవా కోపము రగులు కొనేను. వాళ్ళతో కలుసుకున్నారంట. అర్థం? వాళ్ళతో ఇట్స్ అ సిన్ ఆఫ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ వాట్ దే హ్యావ్ కమిటెడ్. మన స్థితి ఉంది, మన గతి ఉంది. జాగ్రత్త సుమా. ఓకే, మన స్థితిలో ఎట్లా ఉన్నామో మన గతి కూడా దేవుని కృపను బట్టి అలానే ఉండాలి. సో ఇజ్రాయలైట్స్ ఏం చేసిండ్రంటే, ఇజ్రాయలైట్స్ని పురికొల్పింది ఎవరు? బిలాం. ఇంకొక చిన్న మాట ఉంది, చూస్తారా? ఇక్కడ మనము 31వ అధ్యాయంలో బిలాము చెప్పిన మాటను బట్టి పేరు విషయంలో వాళ్ళ టెల్లర్ ఉంది కదా. ఒకసారి పెర్గమ సంఘానికి యేసుక్రీస్తు పలికిన మాటలు ఒకసారి రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక చిన్న మాట ఉంటే చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో. ఇట్స్ అ సీరియస్ సిన్. అక్కడ బిలాము మాట, ఇక్కడ బిలాము బోధ. మాట కాస్త ఏమైంది? బోధ అయింది. యాక్చువల్గా బిలాం ఫోన్ కాల్ చేసిండు అనుకున్నాం కదా. లేదు, 1 డే సెమినార్ చేసిండు బాలాక్కి. 1 డే సెమినార్ చేసి 2-3 సెషన్స్ తీసుకున్నాడు. ఏంటి ఫస్ట్ సెషన్? విగ్రహాలకు ఇచ్చే వాటికి ఎట్లా తినాలి, పరస్త్రీతోని సెక్షువల్ ఇమ్మొరాలిటీలోకి ఎట్లా ఎంటర్ అవ్వాలి, ఇవన్నీ క్లాసెస్ బోధ చేసిండంట. ఎవరు? బిలాం. ఎంత సీరియస్ సిన్. మన చర్చెస్లో కూడా వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. దిస్ ఈస్ ఎ కాషన్ రిటర్న్ టు చర్చ్ ఎట్ పెర్గమస్. పెర్గము సంఘంలో అంట అలాంటి వాళ్ళు ఉన్నారంట. మరి అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆ బోధ ఏంటి? బోధ బిలాము బోధ అంటే ఏంటి అనుకుంటున్నాము?
అంటే రెండు విషయాలు ఉన్నాయి బిలాము బోధలో. ఓకే, స్టంబ్లింగ్ బ్లాక్ అంటామన్నమాట. నా యొక్క సహోదరునికి నేను అవరోధంగా ఉంటాను, అడ్డంకిగా ఉంటాను. ఏ విషయంలో అంటే నా స్వలాభము కోసము నా సహోదరుని తప్పుదోవ పట్టించటం, నా స్వలాభం కోసము నా సహోదరుని దేవుని మీద తిరుగుబాటు చేయించటం. ఇది బిలాము బోధలో మొదటి ఫ్యూచర్. ఏ అన్నా ఎప్పుడు చేస్తామన్నా, చాలా సీరియస్ మనం చేయమన్నా, జాగ్రత్త. చాలా సటిల్గా అయితే ఇట్లాంటి చర్చెస్లో నా స్వలాభం కోసము నా సహోదరుని దేవుని మీద తిరుగుబాటు చేయటం, దేవుని ఎడల తప్పిదము చేయటం, దేవునితో పాపము చేయించే విధంగా పురికొల్పటం బిలాము చేసిన పాపం. మీకు అర్థమైందా? ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం తెలుసా? దేవుడు సహకరించినప్పటికీ, దేవుడు సంధించినప్పటికీ ప్రతి ఒక్కటి కాలదూసి నా హృదయ వాంఛను నా శక్తి అంతా ఉపయోగించి జరిగించుకోవటం. ఇది కూడా బిలాము బోధే. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్పరా? నా దేవుడు సహకరించినప్పటికీ, దేవుడు సంధిస్తున్నప్పటికీ దాని పెడచెవిని పెట్టి ఆ మాటలు కాలదూసి నా హృదయ వాంఛను నా పూర్ణ శక్తితో సంపాదించుకోవడం. ఇది బిలాము బోధ. ఎప్పుడైనా మీ జీవితంలో దేవుడు కాషన్ ఇస్తూ ఉంటాడు, అడ్డేస్తూ ఉంటాడు, పాపం చేయడానికి బయలుదేరుతాం. హాస్టల్ రూమ్లో నుంచి పాపం చేయడానికి బయలుదేరినప్పుడు అడ్డంకి మీద అడ్డంకి వస్తూ ఉంటుంది. బైక్ టైర్ గాలి వద్ది. పాపం చేయడానికి బయలుదేరినప్పుడు అడ్డంకి నెంబర్ 1. పోతూ ఉంటే మన జూనియర్ గార్డ్ వస్తాడు, వచ్చి అన్న నా కోసం ప్రార్థన చేయన్న అంటాడు. అంతకంటే టెరిబుల్ సిట్యుయేషన్ అసలు ఉండదు. పగవానికి కానీ పరాయవానికి కానీ అలాంటి పరిస్థితి రాకూడదు. ఏదైనప్పటికీ నా హృదయ వాంఛను నేను జరిగించుకోవాలి. ఐఎమ్ హెల్ బౌండ్ టు డూ దట్ సిన్, ఐ విల్ డూ అండ్ ఐ విల్ గో హెడ్, కమ్ వాట్ మే. అది బిలాము బోధ. అర్థమైందా? రెండు విషయాలు. నా స్వలాభం కోసం నా సహోదరుని దేవుని మీద తిరుగుబాటు, తప్పుదోవ పట్టించడం. ఓకే, నెక్స్ట్ దేవుడు సంధిస్తున్నప్పటికీ, దేవుడు ప్రశ్నిస్తున్నప్పటికీ ప్రతిదీ పక్కన పెట్టేసి ఏం చేయాలి? నా హృదయ వాంఛను నెరవేర్చుకోవటం. ఇది పెరగమ సంఘంలో ఉందంట. ఓకే, మన సంఘంలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. మన సంఘంలో ఉండకూడదు అంటే ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండకూడదు? నాలో ఉండకూడదు. నాలో అలాంటి సైన్స్ కనిపించకూడదు. మీకు అర్థమైందా? బిలాము వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, వై ఐఎమ్ టేకింగ్ సమ్ టైమ్ టు డిస్కస్ దిస్ థింగ్ ఇస్, ఇశ్రాయేలీయులు తప్పుదోవ పట్టించడానికి పురికొల్పింది ఎవరు? బిలాము. దేవుని ప్రవక్తే వాళ్ళని పురికొల్పించాడు. ఒకసారి చూడండి, కీర్తనలు 106వ దావీదు కీర్తన 106 28. మరియు వారు బయల్పయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. దేర్ ఎంటైర్ అంటే ఇట్ ఈస్ ఆల్ ఫ్లెష్ రిలేటెడ్ యాక్టివిటీ, నథింగ్ స్పిరిచువల్ ఇస్ దేర్. ఆకలి అయింది, పోయి తినాలా. ఏదన్నా మనం ఇన్విటేషన్ వస్తే ఏం చేస్తాం? నైట్ డిన్నర్ అనుకో, ఉదయంకి వెళ్ళి మనం రెడీ అవుతాం కదా, ఏం తినకుండా. చాలా తక్కువ, ఎందుకంటే సాయంత్రం ఏముంది? బిర్యానీ. దే ప్రిపేర్డ్ వెల్. ఇట్ ఈస్ అంటే వై ఐఎమ్ సెయింగ్ ఇస్ ఇట్ ఈస్ అ వెరీ ఇంటెన్షనల్ యాక్టివిటీస్ దే హ్యావ్ డన్. అందుకనే దేవుడు బిలాము మీద అంత, ఇశ్రాయేలీయుల మీద అంతా కోపగించుకున్నాడు. చూద్దాం 25వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు షిత్తీంలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రండుతో వ్యభిచారము చేయసాగిరి. ఇట్స్ అ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ రిటెన్, దేర్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. ఓకే, చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించి. ఇన్విటేషన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దీస్ విమెన్ అండ్ దే హ్యావ్ గాన్ అండ్ బౌ డౌన్ అండ్ దే కమిటెడ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. 3వ వచనం. సో ఫస్ట్ ఇదేంటి తీసుకున్నామంటే కాన్స్పిరసీ, కుట్ర. ఫస్ట్ ఇదేంటి? కుట్ర. నెక్స్ట్ అది చూడండి,
అట్లు ఇశ్రాయేలీయులు బయలుపోయేవాడితో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. గమనించండి, చిన్న లెర్నింగ్ ఉంది ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు ఇది రాస్తూ ఏమన్నాడంటే, అట్లు ఇశ్రాయేలీయులు మోయాబు రాండ్రతో కలుసుకొనెను అని రాయలా. జాగ్రత్తగా గమనించండి. ఓకే, మోయాబు రాండ్రతో కలుసుకున్నారని రాయలా. యాక్చువల్గా కలుసుకుంది ఎవరు? మోయాబు రాండ్రతోనే. కానీ అట్లా కలుసుకున్నారని రాయలా. ఏం రాశారు? అట్లా ఇశ్రాయేలీయులు బయల్పయోరుతో కలుసుకొనినందున దే కమిటెడ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ విత్ పీపుల్ హూ డజంట్ వర్షిప్ యాహ్వే గాడ్. Spirit of God is saying they were united, they were yoked. That is a word that is used in English Bibles. They were yoked to Baal Peor. Such a serious observation. సెక్షువల్ ఇమ్మొరాలిటీకి అందుకనే మనం దూరంగా ఉండాలి. సెక్షువల్ ఇమ్మొరాలిటీ జోలికి వెళ్ళకూడదు, జారత్వం జోలికి వెళ్ళకూడదు. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మనం పరస్త్రీని మోహంతో చూస్తే సెక్షువల్ ఇమ్మొరాలిటీ కమిట్ చేసినట్టే అనేది ఉంది. పరస్త్రీని అంటే ఆపోజిట్ జెండర్ని మోహంగా చూడకుండా ఉండడము. ఇన్ అనదర్ వే ఫర్ విమెన్, emotionally depending on opposite gender. If you are depending on opposite gender emotionally, it is equal to a man seeing with sexual thoughts on a woman. రెండు ఒకటే. మనము జారత్వము చేసినంత పని చేసినంత పని కూడా కాదు. బైబిల్ ఏముంది? జారత్వం చేసినట్టే. There's a caution to our church today. ఫస్ట్ కాన్స్పిరసీ అయిపోయింది. సెకండ్ కాషన్. థాట్ లైఫ్లో కూడా, నీ ఆలోచనలో కూడా, నీ మైండ్లో కూడా జారత్వము ఉండకూడదు, సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఉండకూడదు. మైండ్లో కూడా యేసుక్రీస్తు ఆ స్టాండర్డ్ని అట్లా పెంచిండు. ఓకే, ఆ స్టాండర్డ్ని అట్లా పెంచాడు. యేసుక్రీస్తు మనము మోయలేనంత భారం మన మీద వేస్తాడా? చెప్పండి. మనం స్పిరిచువల్ ఫార్మేషన్ గురించి మాట్లాడుతూ మీకు గుర్తుందో లేదో, మనం ఏమన్నా, నా ఎద్దుకు రండి, నా కాడి మీ మీద వేస్తాను, నా దగ్గర మీరు నేర్చుకునండి, నా కాడి ఏంటన్నా సులువు. మనము మోయలేనిదంటే ఎక్కువైన భారం మన మీద వేయడు. కాబట్టి యేసుక్రీస్తు నీ థాట్ లైఫ్లో కూడా నువ్వు జారత్వం లేకుండా, సెక్షువల్ థాట్స్ లేకుండా ఉండాలి అని చెప్తున్నాడంటే అది ఇంపాసిబులా పాసిబులా? మీరు చెప్పండి అండి, చెప్పండి. పాసిబుల్. ఎవరైతే ఇంకా పలకలేదో మీరు పలకాలి మళ్ళీ. అది ఇంపాసిబులా పాసిబులా? పాసిబుల్. ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్. చాలాసార్లు చాలామంది ఈ ఏరియాలో గివప్ చేస్తున్నారు. ఏంటి తెలుసా? బికాస్ దే కెనాట్, దే ఆర్ నాట్ ఫైండింగ్ ఎ వే టు ఓవర్కమ్ సెక్షువల్ థాట్స్ ఇన్ దేర్ మైండ్. దే కమ్ టు ఎ కంక్లూజన్. ఏంటంటే, మనం అలా కాదు, ఫిజికల్గా మనం జాగ్రత్త చేయకుండా కాపాడుకుందాము, కానీ థాట్ లైఫ్లో ఇట్స్ ఇంపాసిబుల్ అన్నా. How can it be possible, Anna? It is Jesus is saying that. యేసుక్రీస్తు పలుకుతున్న మాటలు ఇవి. థాట్ లైఫ్లో కూడా మనము జారత్వము లేకుండా ఉండాలి, ఉండగలము. క్రీస్తులో అది సాధ్యము. అది మీకు అసాధ్యం అంటే నా దగ్గరికి రండి, చర్చ అయిపోయిన తర్వాత మీతో పాటు ఒక 45 నిమిషాలు స్పెండ్ చేస్తాను నేను. ప్రార్థన చేసుకుందాం కలిసి. మేక్ యువర్ సెల్ఫ్ అకౌంటబుల్ టు మీ ఆర్ టు ఎనీవన్ ఎల్డర్ ఇన్ ద చర్చ్ ఇన్ దిస్ వన్ పాయింట్. అన్న, నా మైండ్లో సెక్షువల్ థాట్స్ వస్తున్నాయి, ఐ వాంట్ టు ఓవర్కమ్ దిస్. వుడ్ యూ గివ్ అస్ అ వే అవుట్? గాడ్ విల్ మేక్ ఎ వే అని పాడుకున్నాం కదా. నేను సాధించలేనిది లేనేలేదు, అసాధ్యమైనది లేనేలేదు, విజయం ఎప్పుడు నాదే పాడాం కదా. మరి సెక్షువల్ థాట్స్ కూడా పాడాలి కదా మనం. అసాధ్యం కానే కాదు ఇది.
అకౌంటబుల్ చేసుకోండి ఒకరితోని. దేర్ ఈస్ ఎ వే అవుట్. కానీ మై డియర్ ఫ్రెండ్, నువ్వు పరస్త్రీని చూసి, విమెన్ ఆపోజిట్ జెండర్ని చూసి ఎమోషనల్గా డిపెండ్ అవ్వడానికి ఇష్టపడుతున్నావా? మెన్ ఆపోజిట్ జెండర్ని చూసి నీ యొక్క మైండ్లోనే జారత్వానికి నువ్వు గురి అవుతున్నావా? యు ఆర్ యోక్డ్ టు దట్ పర్సన్, ద గాడ్ ఆఫ్ దట్ పర్సన్. యు ఆర్ యోక్డ్ టు ద గాడ్ ఆఫ్ దట్ పర్సన్. ఇట్స్ అ కాషన్. ఫస్ట్ టైం చదువుకున్నాం కుట్ర, కాన్స్పిరసీ. సెకండ్ ఏంటి? కాషన్. యు ఆర్ యోక్డ్ టు బి ఆల్ ప్యూర్. సచ్ అ సీరియస్ నోట్ గాడ్ హెస్ మేడ్. నేను చదివినప్పుడు స్పైన్లోకి వెళ్ళి షివరింగ్ వచ్చింది. మనం అనుకుంటాం ఆ స్త్రీతోని మోహం చేస్తున్నాం అనుకుంటాం. ఇలా వాళ్ళు వర్షిప్ చేస్తున్న దేవునితోని నువ్వు జతగడుతున్నావు. జాగ్రత్త, అది నీకు ప్రతికూలంగా తయారవుతుంది. జాగ్రత్త. టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ ద చర్చ్. If you are in any kind of pornography, and to all those people who are listening online, if you are at any point of time in the sin of pornography, may I urge you, may I request you, in the graces of God, there is a way out. Believe it. మాట్లాడండి నాతోని. By the grace of God, we will help you come out, because that is not good for you. ఇది నీకు మంచిది కాదు. It is eating away the joy of salvation in your life. You have to come out. That is not the thing. That is cheap things. Those are cheap things, and we should not go for it at all. And if you are already in, Bible is saying, God's word is saying, Jesus is saying, there is a way out. There is a way out. మార్గములని ఆయన సృజిస్తాడు. He creates a way where there is no way. And I want to trust you, my dear church, on this point. I want to trust God in this point, that God is going to prepare a way out from pornography. Whoever. God is saying, third verse, అట్లు ఇశ్రాయేలీయులు బయల్ పెయోరుతో కలిసి కొనినందున ఏమైంది? దేవుడు స్తుతించాడా? డంకా కొట్టారా? బలులు అర్పించారా? ఏం జరిగిందన్నా? యెహోవా కోపము రగులు కొనెను. ఆ రగులు కొనడం అంటే ఏంటి తెలుసా? ఇట్ ఈస్ లైక్ అ ఫారెస్ట్ ఫైర్. ఫారెస్ట్ ఫైర్ రగులుకుంటే ఎట్లుంటుంది తెలుసా? ఆపలేం. గాడ్స్ ర్యాత్, గాడ్స్ యాంగర్, గాడ్స్ ర్యాత్ని ఎట్లా డిస్క్రైబ్ చేశారంటే, యు సీ దిస్ డిస్క్రిప్షన్ ఇన్ రోమన్స్ 1st చాప్టర్లో చూస్తాం. థూమోస్ అనే పదం ఉపయోగించబడింది. అంటే ఏంటి తెలుసా? ఒక డ్యామ్లో వాటర్ వచ్చి నిలువ ఉంటుంటున్న కొద్దీ ద పొటెన్షియల్ ఎనర్జీ దట్ ఇట్ జనరేట్స్, ఆ డ్యామ్లో వాటర్ పేరుకుంటుంటే ఆ ఎనర్జీ జనరేట్ అయింది కదా. అప్పుడు గేట్లు ఎత్తేస్తే ఏమవుతుంది? అందరము కార్లు వేసుకొని పోతాం కదా చూడటానికి, ఆ వింతని చూడటానికి, ఆ యొక్క నీరు దేవుని కోపాన్ని చూడలేం మనం. దేవుడు కోపము కట్టలు తెంచుకోవటం అనే పదం విన్నారా? అది కట్టలు తెంచుకోవటం అంటే. రగులు కొనెను అనే పదం ఉపయోగించింది. ఇట్ ఈస్ అ సీరియస్ అఫెన్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ ఎంటర్టైన్ సెక్షువల్ థాట్స్ ఇన్ యువర్ మైండ్. The moment you entertain, I entertain, or anyone entertains sexual thoughts in their mind, be assured in your life that God has set his face against you. యెహోవా కోపము రగులు కొనెను. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద కాషన్. కాన్స్పిరసీ అయిపోయింది, కాషన్ అయిపోయింది. థర్డ్ థింగ్, కాన్సిక్వెన్సెస్. 4వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని
ఉరి తీయము, అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవును. చాలా సీరియస్గా ఉంది కదా, అది చాలా కఠినంగా ఉంది కదా, చాలా కఠినంగా ఉంది కదా. ఇదేందన్నా, ఇదేంది అసలు, నాకు నా మైండ్కి అంత చిక్కట్లేదు. దేవుడు ఏమన్నాడంటే యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలని చెప్పాడనమాట. దేవుడు చూస్తుండగా ప్రజలందరూ పట్టపగలు చూస్తుండగా ఉడిదీయాలన్నది. ఇప్పుడు ఆ చేయనక్కర్లా మనం, బట్ ట్రై టు అండర్స్టాండ్ ద ఇంటెన్సిటీ, ద సీరియస్నెస్. పాపం చేసి దాని కాన్సిక్వెన్సెస్ తీసుకోకుండా మనము ఎస్కేప్ అవ్వాలి. అందుకని విద్యార్థి గీతంలో మంచి పాట ఉంది, దేవరాజు గారు రాశారు. పాపానికి జీతము మరణం, పాపికి యేసే శరణం. యేసుని మరణము కలుషిత హరణము, యేసు జయించే మరణం అని రాశాడు ఆయన. పాపానికి జీతము మరణం. నువ్వు పాపం చేస్తే, నువ్వు సెక్షువల్ థాట్ ఎంటర్టైన్ చేస్తే దాని కాన్సిక్వెన్స్ మరణమే, దేవుని దృష్టిలో మరణమే. కానీ నువ్వు యేసుక్రీస్తుని అప్రోచ్ అవుతే, ఆయన శరణము కనుక నువ్వు కోరితే, నీ హృదయంలో ఉన్న కలుషితాన్నంతా ఆయన హరించి వేస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ యొక్క పాపాన్ని మరణంలో జయించాడు. మనకు అది లేదు, అంత ఇంటెన్సిటీ నుంచి పోనక్కర్లా. ఆ ఇంటెన్సిటీ అంత ఎవరు తీసుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకున్నారు. నువ్వు ప్రభువుని నమ్మి మళ్ళీ పోర్నోగ్రఫీ చూస్తే దేనికమ్మా? హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బెనిఫిట్ us? ఇట్స్ నాట్ గోయింగ్ టు బెనిఫిట్ us ఇన్ టర్న్. లాస్ట్ టైం అనుకున్నాం, యు ఆర్ అగైన్ ట్రాంప్లింగ్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. మీరు క్రీస్తుని మళ్ళీ ఏం చేస్తున్నారు? సిలువేస్తున్నారు. సో పాపం చేస్తే మరణము తథ్యం. దట్ ఈస్ ద కాన్సిక్వెన్స్. చూడండి, కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయలుపోయేడుతో కలుసుకుని తన వశంలోని వారిని చంపవాలని చెప్పాను. చాలా కష్టం. ఇదిగో మోషే కన్నుల ఎదుటను, 6వ వచనం చూడండి, మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. 6వ వచనం ఏంటి అంటే, ఇట్ టెల్స్ ద సిట్యుయేషన్ దేర్. ఆ సిట్యుయేషన్ ఏంటి చూడండి. ఇదిగో మోసే కన్నులేదును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునంతా ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయులు. ఎప్పుడైతే ఆ తెగులు బయలుదేరిందో ఇశ్రాయేలీయుల యొక్క క్యాంపులో, జనాలందరికీ ఇంక అర్థమైపోయింది సీరియస్నెస్. పాపం వల్ల వచ్చే జీతం ఏంది? మరణం. అర్థం అయిపోయి ఇంకా పశ్చాత్తాపడుతూ ఏడ్చుకుంటూ ప్రధాన దేవుని యొక్క గుడారం దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నారంట. ఒక పక్కనేమో ఆ సీన్ జరుగుతుంది. ఎవరికైతే గుచ్చుకుందో, ఇంకా నేను చచ్చిపోతాను రా అనుకున్నాడో, పరిగెత్తుకుంటూ దేవుని గుడారం దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? ఎలుగెత్తి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఏమో అక్కడ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రతినిధులు అందరూ ఏం చేస్తున్నారంటే, ఎవడెవడైతే ఆ యొక్క ఇన్విటేషన్ కార్డు తీసుకొని పోయి బలి మాంసాన్ని భుజించి ఆ యొక్క మిద్యాను స్త్రీలతోని శయనించాడో అందరిని ఐడెంటిఫై చేసిండ్రు. అందరిని ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరిని ఊరేస్తూ వస్తూ ఉన్నారంట. ఇట్లా జరుగుతూ ఉంటే ఒకడు ఏం చేసింది తెలుసా? ఆ మిద్యాను స్త్రీని పట్టుకొని ఇజ్రాయేల్ క్యాంపుకి తీసుకొచ్చి వాడి గుడారంలోకి తీసుకుపోయిందంట. ఫస్ట్ది ఏమనుకున్నాము? కాన్స్పిరసీ. సెకండ్ది ఏమనుకున్నాము? కాషన్. థర్డ్ది ఏమనుకున్నాము? కాన్సిక్వెన్స్. ఫోర్త్ది ఏం తెలుసా? క్యాలెస్నెస్. మనస్సాక్షి ఏమైంది తెలుసా? మొద్దుబారిపోయింది. మనస్సాక్షి ఏమైపోయింది? మొద్దుబారిపోయింది. ఎజికియల్ గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే, దానికి విరుగుడు ఏం తెలుసా? హార్ట్ ట్రాన్స్ప్లాంటే చేయాలి. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ రాతిగల హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని పెడతా అన్నాడు. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ దాట్, ఫర్ ఎ క్యాలెస్ హార్ట్.
వీడు ఏం చేసిండంటే, మీరు యూజిన్ పీటర్సన్ మెసేజ్ వర్షన్లో హీ మెన్షన్ దిస్ స్టేట్మెంట్. హీ సెడ్ దిస్ వర్స్. ఆయన థాట్ టు థాట్ ట్రాన్స్లేషన్ కదా యూజిన్ పీటర్సన్ది. హీ మెన్షన్ దిస్: హీ ఫ్లాంటెడ్ ఏ మిడియనైట్ ఉమెన్ and paraded in front of Moses and Rashin. This man flaunted a Midianite woman and paraded her in front of Moses. Moses ఊరుకుంటాడా? మోసెస్ పక్కన పెట్టండి, దేవుడు ఊరుకుంటాడా? When God is judging a particular sin, when God is executing judgment on a particular sin, here in this context, sexual immorality, in our context, sin of pornography, in our context, lustful thoughts in the mind, lustful thoughts in the brain, when God is executing judgment on these sins, వాడు వచ్చిండంట. వచ్చి ఒక అమ్మాయిని తీసుకొచ్చిండంట. ఎక్కడికి వెళ్ళి? మిద్యాను దేశంలో నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి గుడారంలోకి వెళ్ళిండంట. దేవుని హార్ట్ ఎట్లుంటుంది ఇప్పుడు? మోసెస్ హార్ట్ ఎట్లుంటుంది ఇప్పుడు? అక్కడ ఒక చిన్న వాల్కనో క్రియేట్ చేసి ఒక్కసారి బస్ట్ అయింది అనుకోండి, ఈ లావాలు అందరూ కొట్టుకుపోతారు. ఆల్రెడీ దేవుని కోపం రగులుకొని జడ్జిమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే, when God is executing judgment on a particular sin, how can you and me commit a same sin again? మీకు అర్థమవుతుందా? హౌ క్యాన్ యూ డూ దట్? మనం అనుకుంటాము 4 గోడలు అయిపోతుందన్న పని అనుకుంటాం. మనం అనుకుంటాము చీకట జరిగిపోతుందన్న పని అనుకుంటాం. మనం అనుకుంటాము ఎవడు చూడట్లేదు కదన్నా అనుకుంటాం. మనం అనుకుంటాము ఇది ఒక్కసారికి అన్నా అని అనుకుంటాం. మనం అనుకుంటాము ఇది అయిపోయిన తర్వాత ఎట్లన్నా దేవుని రక్తం రెడీగా ఉంది, నేను ఫర్గివ్నెస్ అనుకోవడానికి అనుకుంటాం. మనం అనుకుంటాం దేవుని కృప ఎట్లనో ఫ్రీగా పూకట్గా దొరుకుతుందన్న దేవుని కృప అని అనుకుంటాం. తస్మాత్ జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్, తస్మాత్ జాగ్రత్త. We are not prepared for these activities. You and I who believe Jesus as a personal Lord and Savior, you are not designed to watch pornography. You are not designed to entertain lustful thoughts in your brain. And this guy brought this woman. It is willful disobedience. Willful disobedience అన్నమాట. అంటే జడ్జిమెంట్ జరిగితే ఎవడు పట్టించుకుంటాడన్నా జడ్జిమెంట్ని? సచ్చేటోడు చస్తాడు. నేను బతికినంత కాలం ఎట్లా బతకాలన్నా? కింగ్ లాగా బతకాలన్నా. ఐ వాంట్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్ బిఫోర్ ఐ డై. And so I put my finger into everything that is available and I test it. Curiosity. Because the life is short. Means you don't even have an idea that God is giving you that life. నువ్వు ఎవరికైతే తిరుగుబాటు చేస్తున్నావో ఆయనే నీకు జీవం ఇస్తున్నాడనే మాట, ఆ సత్యం మనము మర్చిపోతున్నాం. చిన్న జీవితం అన్నా ఉన్నది ఫట్ 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 ఎంజాయ్ చేయాలి, వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటాం. అట్లా చేస్తున్నాడు ఈ అబ్బాయి. అట్లా చేస్తే చూడండి 7వ వచనం, యాజకుడైన అహరోనును మనుమడను ఎలియాజరు కుమారుడైన ఫినేహాసు అది చూశాడు. అందరు చూశారండి. హీ యాక్చువల్లీ పెరేడెడ్ అనుకుంటున్నాం కదా, అందరు చూశారు యాక్చువల్గా. కానీ బైబిల్ ఏమని రాసింది? ఫినేహాస్ చూసి అని ఉంది. కానీ అందరు చూశారు. కానీ ఫినేహాస్ డిఫరెంట్గా చూశాడు. కాలేబు మనం ఏమనుకున్నాము? హీ హ్యాస్ ఎ వాట్ స్పిరిట్? డిఫరెంట్ స్పిరిట్. దట్ ఈస్ అ డిసైపుల్షిప్ పాయింట్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్. ఫినేహాస్ saw it differently. ఏం చేసేది తెలుసా ఫినేహాస్? అది చూసి, ఇది ఒకసారి మనము చిన్న అదేంటి, గాడ్ గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ అండ్ ఐ వాంట్ టు స్క్రీన్ ప్లే దీస్ యాక్టివిటీస్ అన్న, స్టోరీస్ ఆఫ్ గాడ్
want to give a screenplay with a good camera angle. No, you set the scene. No, it's a fantastic scene. కీర్తనకారుడు రాస్తాడు, నేను అది కూడా చదువుదాం. 106వ దావీదు కీర్తనలో రాస్తాడు కీర్తనకారుడు కూడా. దిస్ guy Phinehas, he saw it. My interpretation is he saw it what? Differently. చూసి సమాజము నుండి లేచి చూశాడు. నెక్స్ట్ ఏం చేశాడండి? లేచాడు. ఈటను చేత పట్టుకొని, ఈటలు ఉన్నాయి అక్కడ, ఈటను చేత పట్టుకొని పడక చోటికి వెళ్ళి వాళ్ళ గుడారంలోకి వెళ్ళాడు. ఓకే, దే వర్ ఇన్ ద వెరీ యాక్ట్ ఆఫ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ. ఓకే, దే వర్ ఇన్ ద వెరీ యాక్ట్ ఆఫ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ. జాన్స్ గాస్పెల్ 8th చాప్టర్లో కూడా ఇట్లాంటి సిచ్యుయేషన్ చూస్తాం. ఏ ఉమెన్ కాట్ ఇన్ ద వెరీ యాక్ట్ ఆఫ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ. ఇక్కడ ఫినెహాస్ ఏం చేసింది తెలుసా? ఆ ఈటను తీసుకొని ఇద్దరిని డ్యూరింగ్ ద యాక్ట్ ఆఫ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ హీ పిన్డ్ దెమ్ 1 to 1 టు ది గ్రౌండ్. చూడండి, బై ద వే మనం అట్లా చేయనక్కర్లా. దట్ ఈస్ నాట్ ద థింగ్ దట్ ఐఎమ్ సేయింగ్, బట్ దర్ ఆర్ సర్టన్ ప్రిన్సిపల్స్ వీ షుడ్ డ్రా ఫ్రమ్ దిస్ యాక్ట్ ఆఫ్ ఫినెహాస్. చూడండి, సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచాను. ఇక్కడ చూడండి, బైబిల్ ఏమని రాయబడిందంటే, అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి తెగులు నిలిచిపోయాను. ఎప్పుడు? అప్పుడు అన్నప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి? ఎప్పుడు? ఎప్పుడైతే ఫినెహాస్ ఈ పని చేశాడో అప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. ఆ 2 వచనాలు పైన చదివితే దేవుడు మోషేకి ఏమైనా అంటే అందరిని ఉరిదీయండి, అప్పుడు నా కోపం చల్లారుతుందని చెప్పాడు కదా. ఆ ఉరి తీస్తుంటే అందరూ చచ్చిపోవాలి కదా. కానీ ఒక్కడు ఏం చేశాడు తెలుసా? ఇంటర్వ్యూన్ అయ్యాడు. అందుకనే ఒకసారి చూడండి, కీర్తనలు 106వ కీర్తన ఒకసారి చదువుదామా? 106వ కీర్తన 29-30. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాను. బైబిల్లో దేవుడు ఏం రాస్తున్నాడంటే, ఫినెహాస్ అంట ఆ పాపానికి పరిహారం చేశాడంట. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ యొక్క విమెన్కి యేసుక్రీస్తు తన మరణం ద్వారా పరిహారం చేశాడు. అందుకని ఏమంటాడంటే, నీ మీద ఒక్కడు కూడా రాయలేదా అని అంటాడు. లేదు ప్రభు, ఒక్కడు కూడా రాయలేదంటే ఆయన ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తు, నేను కూడా నీకు శిక్ష విధించను, ఎందుకంటే నీ శిక్ష నేను తీసుకుంటున్నాను కాబట్టి. కానీ వెళ్ళిపో ఏం చేయాలి? పాపం చేయకు. వెళ్ళిపో కానీ పాపం చేయకు. అందుకనే ఐఎమ్ బ్రింగింగ్ బ్యాక్ టు దిస్ టు ఆర్ హియరింగ్ అగైన్ ఎన్ ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కసారి క్రీస్తు యొక్క క్షమని నువ్వు నేను అనుభవించిన తరువాత హౌ క్యాన్ యూ ఎంటర్టైన్ లస్ట్ఫుల్ థాట్స్ ఇన్ యువర్ మైండ్? అందుకని యేసుక్రీస్తు ఆమెకి ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళమ్మా తిరిగి, కానీ పాపం చేయకని చెప్పాడు. సిన్ నో మోర్ అని చెప్పిండు అనమాట. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎ కాంట్రాస్ట్. ద ఫస్ట్ థింగ్ ఏం నేర్చుకున్నాం మనము? కాన్స్పిరసీ. సెకండ్ ఏంటి? కాషన్. థర్డ్ కాన్సిక్వెన్సెస్. ఫోర్త్ ఏంటి? క్యాలెస్నెస్. నెక్స్ట్ ఫిఫ్త్ది కాంట్రాస్ట్. ఫినెహాస్ ఇస్ అ కాంట్రాస్ట్, కౌంటర్ కల్చర్. అందరు ఒక రకంగా పోతే ఈయన ఇంకో రకంగా చేశాడు. ఒకసారి చూద్దాం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే, ఈ సన్నివేశాన్ని కోట్ చేస్తూ ఇవన్నీ మన బుద్ధి కోసం రాయబడి ఉంది అని అంటాడు. దే వర్ రిటన్ ఫర్ అవర్ అడ్మానిషన్ అని రాయబడి ఉంది. అంటే ఏంటి? లెర్న్ ఫ్రమ్ హిస్టరీ. ఇఫ్ యూ డోంట్ లెర్న్ ఫ్రమ్ హిస్టరీ, ఒక స్టేట్మెంట్ ఉంది కదా, ఇఫ్ యూ డోంట్ లెర్న్ ఫ్రమ్ హిస్టరీ what happens? The history repeats. The history, you have to learn from history. మన సంఘాల్లో కూడా learn from histories. Learn from histories. Do not commit sexual
అడల్టరీ. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ ఆజ్ఞయించాను, యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు, ఇది దేవుడి స్టేట్మెంట్స్ చూడండి, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన. అన్న ఫినెహాస్ చేసిండు, నేనేదో చేయలేకపోతున్నా అన్న అంటే అది సొల్యూషన్. అతనిలో ఉంది, నాలో లేనిది ఏంటి తెలుసా, నేను ఓర్చుకుంటున్నా. I tolerate sin in my life and I tolerate sin in my brother's life also. I'm happy to do that for all different reasons. Toleration గురించి మాట్లాడుతున్నా. I tolerate sin. ఇవాళ రేపు ఎవరినన్నా అన్న నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఊరుకుంటారా? అక్కడికక్కడ సిలువేస్తున్నారు. సిలువదేనరా వేసేయండిరా అని అంటున్నారు. ఫినెహాస్ యొక్క హృదయం కనుక నీలో ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా, సిన్ని టాలరేట్ చేయవు. నీ లైఫ్లో కాదు, పక్కన లైఫ్లో కూడా టాలరేట్ చేయవు. వాడెవరైనా తప్పు చేస్తే నీకు రగిలిపోతూ ఉంటుంది. బైబిల్లో న్యూ టెస్ట్మెంట్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయో తెలుసా, అట్లా రగిలినప్పుడు నీ యొక్క ఫ్రెండ్, నీ యొక్క సహోదరుడు పాపంలో ఉంటే వాని దగ్గరికి వెళ్ళాలి, ప్రైవేట్గా వానితోని ప్రేమతోని మాట్లాడి వాడిని గెలుచుకోవాలి. న్యూ టెస్ట్మెంట్ ప్రిన్సిపల్స్ అవి చెప్తున్నాయి మనకి. ఓకే, రగులుకొని పోయి ఈడ తీయడం కాదు. దట్ ఈస్ కంప్లీట్లీ అగేన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద ప్రిన్సిపల్ ఈస్ వెన్ యూ సీ యువర్ బ్రదర్ సిన్నింగ్, ఆర్ యూ ఫినెహాస్? ఫస్ట్ పార్ట్లో ఏమనుకున్నాము, ఆర్ యూ సిన్నింగ్ అని మాట్లాడుకున్నాం. నౌ యూ ఓవర్కమ్ దాట్ అండ్ యూ సీ యువర్ బ్రదర్ సిన్నింగ్, ఆర్ యూ ఫినెహాస్? ఇఫ్ యు ఆర్ ఎ ఫినెహాస్, మీరేం చేస్తారు తెలుసా, వాళ్ళ దగ్గర పోతారు, ప్రైవేట్గా వాళ్ళతో మాట్లాడతారు. అరే నిన్ను ఇక్కడ చూసినారా, నేను అరే నీళ్ళు ఈ పాపం చూస్తున్నారా, నువ్వేమంటావు? ప్రైవేట్గా ప్రేమతోని వాళ్ళని గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. న్యూ టెస్ట్మెంట్ ప్రిన్సిపల్స్లో ఇట్లా ఉంది. వాడప్పుడు మాట వినలేదనుకోండి, ఏం చేయాలంటే తెలుసా, మనం ఇంకో విట్నెస్ తీసుకెళ్ళాలంట, ఇంకో సెకండ్ వ్యక్తిని తీసుకెళ్ళి మళ్ళీ అవే మాటలు చెప్పాలంట, ప్రైవేట్గా మాట్లాడాలంట, ప్రేమతో మాట్లాడాలంట. అప్పుడు కూడా వాడు వినలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే తెలుసా, సంఘం దగ్గరికి రావాలంట, వచ్చి వాడు చేసిన పాపం బహిర్గతంగా చెప్పాలంట. ఇది న్యూ టెస్ట్మెంట్లో డిసిప్లిన్, కరెక్షన్ యొక్క డిసిప్లిన్ ఇట్లా రాయబడి ఉంది. ఇఫ్ యు ఆర్ ఎ ఫినెహాస్, you have to do this. I am not asking you to judge people. Bible is not judging people. చాలా మంది దీన్ని తప్పు అండర్స్టాండ్ చేసుకుంటారు. అంటే ఫినెహాస్ పాపం చేయలేదన్నా, అంటే ఒక్క పాపం కూడా చేయలేదన్నా ఫినెహాస్? చాలా సెల్ఫ్ రైచియస్గా ఉన్నాడన్న ఫినెహాస్, చాలా సెల్ఫ్ రైచియస్నెస్ ఉంది అతనికి అంటారు. But if you are a Phinehas, you get an opportunity, you have to gain that person. And how do you do that? You speak him in private. You bring your brother, get a witness. అప్పుడు కూడా వినకపోతే సంఘానికి చెప్పాలి. పౌలు ఇంకా కఠినంగా రాస్తాడు. ఏమంటాడు తెలుసా, పౌలు సంఘంలో నుంచి బయట పెట్టండి ఆ వ్యక్తిని అని అంటాడు అనమాట. పౌలు ఇంకో డిగ్రీ పెంచిండు. ఏమన్నాడు తెలుసా, ఐ గివ్ హిమ్ అప్ టు సేటన్ అని అంటాడు. ఈ అన్ని పదాలు ఇంకా మనము డీటెయిల్గా మెడిటేట్ చేయట్లేదు. బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ సర్టన్ గైడ్లైన్స్ యాజ్ హౌ యూ హ్యావ్ టు హ్యాండిల్ సిన్ ఇన్ ద చర్చ్. మనం ఏం చేస్తాం తెలుసా, నాలో కూడా అదే పాపం ఉంది కదన్నా, పాపం అన్నా వాడు కూడా పాపం చేసిండు కదన్నా, నాలాంటి పాపమే వాడు కూడా చేశాడు కదన్నా, కాబట్టి ఏం చేయాలన్నా, పోనీ చేద్దామన్నా. బైబిల్ ఈస్ వెరీ సీరియస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ సిన్ లైక్ దట్. అంటే నీలో పాపం ఉంటే వాడు కూడా పాపం ఉంటే ఇంకా ఏముందన్నా, మనము రక్షణ పొందేందుకన్నా. ఇంకా ద క్వశ్చన్ టుడే టు ఆల్ ఆఫ్ us is, would you be Phinehas?
ఇన్ యువర్ పర్సనల్ హోలీనెస్. ఫినెహాస్ ఈడే తీసుకున్నాడంటే అర్థమైంది. ఫినెహాస్ ఈడే తీసుకున్నాడంటే అర్థమైంది. ఫినెహాస్ బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఏదైతే ఓర్వలేదో ఇతను కూడా ఓర్వలేకుండా ఉన్నాడు. నేను మీ దగ్గర మానవ రూపంలో ఉంటే నేను కూడా అదే పని చేసేవానన్నా. నేను ఎవడ్రా వ్యక్తి ఎక్కడ లేస్తున్నాడు రా వ్యక్తి అంటే తక్కువని లేచిండ్రా. ఎవరు? ఫినెహాస్ లేచిండ్రా. వండర్ఫుల్, సెల్యూట్ అని చెప్పిన అనమాట దేవుడు. ఎప్పుడైతే పాపము ప్రబులుతుందో దేవుడు ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? ఎవడబ్బా ఫినెహాస్, ఎక్కడబ్బా ఫినెహాస్ అని చూస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? రూమ్లో మొబైల్ పెట్టుకొని మంచం మీద అటు దొలుతూ ఉంటాం, ఇటు దొలుతూ ఉంటాం. దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడు? ఫినెహాస్ కోసం చూస్తున్నాడు. మనం మొబైల్ పట్టుకొని బెడ్ మీద దొలుతూ ఉన్నాం. ఇది మన సంఘాలకి, మన యొక్క సమాజానికి పట్టిన దుస్థితి. Today, even as we read and study and hear this word, may I encourage all of us today who is hearing, both online, offline, on-site. Would you be Phinehas? నువ్వు లేస్తావా? నువ్వు ఇంటర్వ్యూన్ అవుతావా సిట్యుయేషన్లో? సో దాట్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్సెషన్. సో దాట్ యూ ఇంటర్సీడ్ ఫర్ దట్ పర్సన్ and the anger of God is taken away from that person. దేవుని యొక్క కోపము పక్కకి తీసేస్తున్నాం. వుడ్ యు బీ దట్ పర్సన్? దేవుడు చెప్తున్న మాటలు చూడండి. ఇంకా కాబట్టి నీవు అతనితో ఇట్లా చేశాడు కాబట్టి ఫినెహాసు, దేవుడు ఊరుకోలేదమ్మా. దేవుడు ఏం చేసింది తెలుసా? బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చిండు. 12 కాబట్టి నీవు అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానములకు కలిగి ఉందును. నిత్యమైన ఎవర్ లాస్టింగ్ కావనెంట్ ఆఫ్ పీస్ అండ్ ప్రీస్ట్హుడ్ ఎవరికి ఇచ్చారు? ఫినెహాస్కి ఇచ్చారు. ఈ మాట దేవుడు అహరోనుతో కూడా పలికిండు. అహరోను కొడుకు ఎవరు? ఎలియాజర్ కొడుకు ఎవరు? ఫినెహాస్. గ్రాండ్ ఫాదర్ సన్ ఫినెహాస్. కానీ ఫినెహాస్కి మళ్ళీ చెప్తున్నాడు, నేను నిన్ను ప్రీస్ట్గా చేస్తాను. ఎందుకు తెలుసా? ప్రీస్ట్ ఏం చేస్తాడు తెలుసా? ఇంటర్సీడ్ చేస్తాడు, ఇంటర్వ్యూన్ అవుతాడు. మనము ప్రీస్ట్లమమ్మా, మనం యాజకులం. న్యూ టెస్ట్మెంట్లో మనమందరం ఎవరము? యాజకత్వం ఉంది మనకి. రాజులు యాజకులమై ఉన్నాం. I want to encourage you all. Would you intervene? Would you stand up and would you intercede for your friend? Next. Very important. 13 అది నిత్యమని యాజక నిబంధనగా అతనికి అతని సంతానం కలిగి ఉన్న ఏలంగా అతడు తన దేవుని విషయము ఆసక్తి గలవాడే ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాడు. ఇది సెకండ్ ఇన్సెప్. ఒకటి, ఆయన ఓర్వలేనిది, ఈయన ఓర్వలేకపోతే. నెక్స్ట్ ఏంటిది? దేవుని విషయమందు ఆసక్తి కలవాడు. అంటే ఇంగ్లీష్ బైబిల్ అంటే ద జీల్ ఫర్ గాడ్. దేవుని మహిమ కాంప్రమైజ్ అవ్వకూడదు. నువ్వు ఏమన్నా కాంప్రమైజ్ చేయన్నా, ఇఫ్ ఇట్ ఈస్ కాంప్రమైజింగ్ గాడ్స్ గ్లోరీ, నౌ యూ షుడ్ యాక్ట్. దేవునికి గనక అపనింద వస్తుందంటే మనం ఏం చేయాలి? యాక్ట్ చేయాలి. అక్కడ కనుక నువ్వు నిద్రపోతే కనుక అవ్వదు. దేవుని పట్ల ఆసక్తి అంటే దేవుని మహిమ పట్ల ఆసక్తి. అందుకే లాస్ట్ టైం కూడా మోషే గురించి మాట్లాడుతూ మనం ఏమనుకున్నామంటే, మోషేకి దేవుడు ట్రిక్ వేస్తే ఏమన్నాడు? మోషే, దేవా ఎవరి మహిమకి అపనింద జరుగుతుంది దేవా? నీ నామానికే దేవా. అసలు ఆలోచన తీసేసే మైండ్లోకి వెళ్ళి, నీ జనాలే క్షమించేసే, పోదాం ప్రామిస్ ల్యాండ్కి. అలా ప్రార్థన చేసినోడు వెళ్ళలే ప్రామిస్ ల్యాండ్కి. మోషేకి ఎంట్రన్స్ లేదు. The one who has interceded did not go into the promised land. One last point and then we will close. 14 చంపబడిన వాని పేరు జిమ్రీ. ఈ కుక్క పేరులాగా ఉంది కదా, జిమ్రీ అని.
చంపబడిన వాని పేరు జిమ్రి. అతడు షిమ్యోనీలలో తన పితరుల కుటుంబమునకు ఏమై ఉన్నాడండి? ప్రధాని అయి ఉన్నాడు. నెక్స్ట్, చంపబడిన స్త్రీ పేరు కోస్బి. ఆమె సూరు కుమార్తె. అతడు మిద్నానీలో ఒక గోత్రమునకు పితరుల కుటుంబమునకు ఏమై ఉన్నాడు? ప్రధాని అయి ఉన్నాడు. ఈ పాపము ఎవరి మధ్యలో జరిగింది? లీడర్స్ మధ్యలో జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, డబుల్ కాషన్, ఎక్స్ట్రా కాషన్, డబుల్ మసాలా లాగా ఎక్స్ట్రా కాషన్. ఏం తెలుసా? నీవు దేవుని పనిని చేపడితే, దేవుని సంఘములో ఎటువంటి ఫంక్షనల్ రోల్ తీసుకున్నా మీరు దేవుని పని చేపడితే గనక మైండ్లో లస్ట్ఫుల్ థాట్స్ ఉండకూడదు. All those who are in functional roles should be away from this sin called sexual immorality. ఫంక్షనల్ రోల్లో ఉంటూ కూడా సెక్షువల్ సిన్ని కనుక మీరు ఎంటర్టైన్ చేస్తుంటే it is going to affect very badly. It is going to affect what? Very badly to that congregation. అందరూ కాన్సిక్వెన్సెస్ రీప్ చేయాల్సి వస్తుంది. అందుకని ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ, మేక్ యువర్ సెల్ఫ్ అకౌంటబుల్. ఐ టోల్డ్ మెనీ టైమ్స్ ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ అకౌంటబుల్ టు దిస్ చర్చ్ in my thought life. I told many times in front of the church, in my thought life I am making accountable to my church. I am not entertaining any lustful thought in my mind, not even once. By the grace of God, by the mercies of God, by the Spirit of God, by the sanctifying presence of God, we can do this, my dear friends. It is possible. నేను సాధించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అవర్స్. విజయం ఎప్పుడు నాదే. మే గాడ్ బ్లెసెస్, మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. అండ్ యాస్ వి బౌ డౌన్ అవర్ హెడ్స్, మనం తలలు వంచి ఉండగా ఈరోజు దేవునితో మాట్లాడుంటే, నేనేం చేతులు లేపమన్నాను, నిలబడమన్నాను, కానీ మీరు ప్రార్థన చేయండి. అన్నా, దిస్ ఈస్ మై సిన్. ఈ సిన్ ఎంటర్టైన్ చేస్తూ కూడా నేను ఫంక్షనల్ రోల్స్లోకి ఉంటున్నా. ఐ వాంట్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ సిన్ లార్డ్. దేవే, పాపం నుంచి నన్ను విడుదల చేయి. నీ కోపము నా మీద రగులుకొనింది. యేసుక్రీస్తులో నాకు క్షమని అనుగ్రహించు. తిరిగి నేను ఆ పాపం జోలికి వెళ్ళకుండా ప్రభువా నన్ను కాపాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన వాక్యానికే వందనాలు. మీ యొక్క శిష్యులుగా ప్రభువా మీలో ఉంటుండగా మా మీద ఏ శిక్షా విధియు లేదు అని మాకు ఒక స్థితిని ఇచ్చారు. ఆ స్థితిలో ప్రభువా మేముంటూ మా గతిని కూడా ప్రభువా మీ యొక్క ప్రెజెన్స్లోనే ఉంచుతూ మీకు నమ్మకమైన బిడ్డలుగా ఉండటానికి కృప దయచేయండి. ఫినెహాస్ లాంటి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. మీరు ఓర్వలేనిది మేము ఓర్వకూడదు. మీ యొక్క పనుల పట్ల ప్రభువా ఆసక్తి కలిగి, మీ యొక్క మహిమ పట్ల ప్రభువా అన్కాంప్రమైజింగ్గా ఉండేలాగున మాకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.